హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని యూనివర్స్. సమ్మర్ హాలిడేస్ కదా, మా అల్లుడు వాళ్ళైతే మా ఇంటికి వచ్చారు. సో వాళ్ళ కోసం నేనైతే ఈరోజు స్పెషల్గా కేక్ తయారు చేస్తున్నా. అది కూడా మ్యాంగో కేక్. అది కూడా మా వాళ్ళకి తెలియకుండా సడన్ సర్ప్రైజ్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఏం జరిగిద్దో చూడాలి, మరి కేక్ ఎలా వస్తుందో చూడాలి. ఎందుకంటే ఇది మ్యాంగో పల్ప్ అనమాట. నిన్న రసం కాయలు మా వాళ్ళు తిందామనుకుంటే అవి చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్ అయితే వాటి రసాన్ని మొత్తాన్ని తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారు. ఇంకా దాంతోనే చేస్తున్నా. ఈరోజు బొంబాయి రవ్వ, అదేనండి సుజీ రవ్వ అయితే తీసుకొని కేక్ ప్రిపేర్ చేయబోతున్నా. సుజీ రవ్వతో ఫస్ట్ టైం అనమాట చేయడం. మరి ఎలా వస్తుందో, మా వాళ్ళకు నచ్చుతుందో నచ్చదో అనుకుంటూ తయారు చేస్తున్నా. ఫస్ట్ అయితే బొంబాయి రవ్వని 1 కప్పు తీసుకున్నాను, దాన్ని మిక్సీ చేసుకున్నా. ఇంకా మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వనైతే ఒక బౌల్లో వేసుకుంటున్నా. నా దగ్గర వైట్ షుగర్ అయిపోయింది, సో బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను అనమాట. దాన్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నా. 3/4 కప్పు వరకు పంచదార అయితే వేసుకున్నా. పొడైన తర్వాత అది కూడా నార్మల్గా వైట్ కలర్లో ఉంది. కాస్తంత టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మామిడికాయ గుజ్జు అనమాట. ఈ గుజ్జుని తీసి ఆ బౌల్లో వేస్తున్నా. వెడల్పు గిన్నె అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే చిన్నదానిలో వేస్తే కలపడం కుదరదు కదా. సో అందుకని కాస్త పెద్దగా ఉండే బౌల్ అయితే తీసుకున్నా. ఇంకా అందులోకి మామిడికాయ రసం వేసుకుంటున్నా. ఈ మధ్యలో మామిడికాయ రసం చూస్తే అసలు నోరు ఊరిపోతుంది. ఎట్లా ఉందో ఏంటా అని టేస్ట్ చేద్దామని చూస్తున్నా అనమాట. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంది. కొంచెం పుల్లగానే ఎక్కువనే ఉందన్నమాట. అందుకే అనుకుంటా మా పిల్లలైతే తినలేకపోయారు మ్యాంగోస్ని. ఏదైతేనేం కేక్ అయితే తయారు చేస్తున్నా. 1 కప్ అంతా మ్యాంగో గుజ్జునైతే తీసుకుంటున్నా. దానిలోకి మిక్సీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వనైతే వేస్తున్నా. వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో జ్యూస్లో ఈ రవ్వ మొత్తం, ఈ పొడి మొత్తం కరిగేటట్లుగా, అంటే కలిసిపోయేటట్లుగా కలుపుతూ ఉండాలి. బొంబాయి రవ్వ ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా కేక్ చేసేటప్పుడు మైదా పిండి లేదా గోధుమ పిండితో అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం అనమాట ఈ బొంబాయి రవ్వతో చేయడం. మామిడికాయ గుజ్జులో వేసుకున్న పొడి చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా. కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలన్నమాట. 1/4 కప్పు పాల వరకు వేసుకోవచ్చు. ఇంకా టైట్గా ఉంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇక్కడ పిండి మొత్తాన్ని కలుపుతూ ఉన్నాను. పాలు మొత్తం చక్కగా పొడిలో అంతా కలిసిపోయిన తర్వాత, ఇంకా మ్యాంగో గుజ్జు అంతా సమానంగా కలిసిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. దీనికి బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా పర్వాలేదు. బెటర్ కన్సిస్టెన్సీ ఇట్లా ఉన్న తర్వాత ఒక 20 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. 20 నిమిషాల తర్వాత మూత తీసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే కేక్ పగిలిపోయి వస్తుందట, బాగుండదు అని విన్నా. సో కాస్త 1/2 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా బేటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక టిన్ తీసుకొని దానికి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని, బటర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా ఆయిల్ రాసి ఇంకా కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉంది కాబట్టి బటర్ పేపర్ అయితే వేసా. ఫైనల్లీ కేక్ బ్యాటర్ని కేక్ ప్రిపేర్ చేసే గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ముందే ఒక 5 మినిట్స్ ముందే కేక్ మీద మనం కేక్ కుక్ చేసుకోవాలనుకునే పాత్రలని పెట్టుకొని కొంచెం సేపు అయితే హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ బ్యాటర్ ఉంచిన గిన్నెను తీసుకెళ్ళి అందులో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 45 మినిట్స్ వరకు, 45 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చాలు. ఎమ్మి అయిన కేక్ అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఒరిజినల్ మ్యాంగో గుజ్జుతో అయితే కేక్ ప్రిపేర్ చేశాను కదా, అసలు స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చాలా వెయిట్ చేస్తున్నా. అది వేడైతే చల్లారడం లేదు, ఇంకా కాస్త గోరువెచ్చగా, అంటే కొంచెం హీట్గానే ఉంది. ఇంకా అప్పుడే కేక్ అయితే బయటికి తీసేసా. మాడిందేమో అనిపించింది, కానీ మంచిగా కుక్ అయిందనమాట. చాలా మెత్తగా స్పాంజీ లాగా చక్కగా అయింది. ఎగ్స్ కూడా ఏమీ వేయలేదు కదా, అయినా కానీ చక్కగా స్పాంజీ లాగా అనిపించింది. చూడండి, బేటర్ పేపర్కి నీట్గా వచ్చేసింది అనమాట. మా పిల్లలు అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు, హాయ్ చెప్తున్నారనమాట అందరికీ. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నా. కాస్త వేడిగానే ఉంది. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఏంటి అంటే కరెక్ట్గా రాదు కేక్. అయినా తెలుసు,
అయినా కానీ ఇంకా కట్ చేయాలి, పిల్లలకి ఇవ్వాలి అని ఎగ్జైట్మెంట్ అనమాట. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. ఇంకొంచెం చల్లారితే క్లియర్గా కనిపించేది. స్పాంజీ లాగా దూదిలాగా ఉందన్నమాట. ఇంకా అందరికీ టీ టైం అయింది ఆల్రెడీ. సో ఇంకా టీ టైం స్నాక్ లాగా అయితే యూజ్ అవుతుంది ఈ కేక్. పిల్లలకి అందరికీ పీసెస్ లాగా కట్ చేశాను అనమాట. ఇక్కడ నా మేనల్లుడు తినకుండానే సూపర్ అని చెప్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. హాల్లో ఉన్నారు అందరూ. ఇంకా వాళ్ళందరికీ ఇస్తున్నా. లాలీపాప్స్ తింటున్నారు. ఇంకా కేక్ చూడగానే తీసుకున్నారు ఎగ్జైట్మెంట్తో, హ్యాపీనెస్తో. కేక్ అంటే ఇష్టం కదా పిల్లలకి బాగా. సో ఈయన నా పెద్ద మేనల్లుడు తీసుకున్నాడు, తింటున్నాడు, సూపర్ అని చెప్పాడు. ఇంకా ఇది నా కొడుకు విన్సీ. ఇంకా ఫైనల్లీ నేను కూడా తింటున్నా. సూపర్, నాకైతే చాలా నచ్చింది. మా పిల్లలకి నచ్చలేదంటలేండి, ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ రియల్గా తెలుస్తుంది కాస్త. సో వాళ్ళకి కొత్తగా అనిపించింది. ఎనీవే మ్యాంగో ఫ్లేవర్తో అయితే కేక్ చాలా బాగుందనే చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.